మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. नमस्ते. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని पुष्पा को फ्लावर समझे क्या? చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? फ्लावर नहीं, वाइल्ड फायर हमें. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the. कैसे आप? कैसे आप? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. मेरा हिंदी तो थोड़ा गलत है, माफ कर देना मेरे भाई. करेंगे ना आप? चलेगा ना? करेंगे ना आप? चलेगा ना? ననిమించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ననిమించిన ఎర్రపోకు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. ఇక్కడికి వచ్చిన నా అభిమాన అన్నయ్యలకి తమ్ముళ్ళకి లేడీస్ ని చెల్లెలు అన్నం కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకేముండదు కానీ వాళ్ళ గుండె పగిలిపోవచ్చు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. చూడండి, మా మామయ్య తోపు, మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు. నీ మొహం ఆరింగి మొహం నీది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. I love you, I love you, I love you, I love you. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. रुको जरा, सबर करो. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఇన్ని కాదు, నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో. ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకా స్టైలిష్ స్టార్ నుంచి ఇంక నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇంకా నువ్వు ఐకాన్ స్టార్, యువర్ ద ఐకాన్ స్టార్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం మేము. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నాం. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నాకు నిజంగా మాత్రం నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయన ఉంటే మాత్రం బాగుండేదని నాకు చాలా అనిపించింది. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? 69 ఇయర్స్ నుంచి ఎవరికి రాలేదు, ఏంటి అసలు వీళ్ళు అప్లై చేయలేదా? నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. బెస్ట్ యాక్టర్ కింద నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అవునా? అబ్బా, నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండ్ అప్ చేసి దీన్ని కొట్టాలి, దీన్ని కొట్టాలి. ఎన్ని 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 దారుణాలు సార్. అసలుగా యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా? సార్ ఎవరు వినట్లేదు కదా, తొక్కలా యాక్షన్. కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. నీకు దేని కోపం వస్తుంది మామూలుగా? నేను బయటకు చెప్పబోదు సార్, అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం చాలా కోపం వస్తుంది. అటు చూడు బే,
ఓ మహిళపై వేధింపుల కేసులో పుష్ప నటుడు జగదీష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీశాడు జగదీష్. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలను బెదిరించి అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం. జగదీష్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ గత నెల 29న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు అది అమ్మాయిల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే మాకు చాలా కోపం. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.